Dear students, good morning all of you. Welcome to my 26th lecture. The topic of the lecture is arrays. Array అనేది కూడా మీకు కొత్త టాపిక్ ఏమీ కాదు. అరేస్ గురించి మీరు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సిలో కానివ్వండి, జావాలో కానివ్వండి, అరేస్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. అయితే ఈ క్లాస్లో పిహెచ్పికి సంబంధించిన అరేస్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అసలు అరే అంటే ఏంటి, అరేకి సంబంధించిన పర్పస్ ఏంటి, పిహెచ్పికి సంబంధించిన అరేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మీరు నేర్చుకుందరిగానే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే డెఫినేషన్. అరే అంటే నథింగ్ బట్ మనం సిలో కానీ జావాలో కానీ అరే అంటే డెఫినేషన్ ఏమని చెప్పుకుంటామంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పుకుంటాం. హోమోజీనియస్ అంటే మీనింగ్ ఏంటంటే సిమిలర్ అని మీనింగ్. హోమోజీనియస్ అంటే సిమిలర్ డేటా ఎలిమెంట్స్ని అరే అనేది కంటైన్ చేస్తుంది. ఓకే, అంటే మీన్స్ అరేలో మనం ఏం చేసుకోవచ్చు అంటే కలెక్షన్ మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ని అరేలో ఏం చేసుకోవచ్చు, మనము స్టోర్ చేసుకోవచ్చు అరేలో. కాబట్టి అరే అనేది ఇట్స్ ఏ స్పెషల్ వేరియబుల్. ఇట్ ఈస్ ఎ స్పెషల్ వేరియబుల్ విచ్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్. నేను ఇందాక చెప్పినట్టుగానే కలెక్షన్ మల్టిపుల్ డేటా ఐటమ్స్ని అరేలో ఏం చేసుకోవచ్చు, మనం కెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్స్ అనే అరే తీసుకుంటున్నాం అనుకోండి. ఆ కార్స్ అనే అరేలో డిఫరెంట్ కంపెనీకి సంబంధించిన కార్స్ని మనం కెప్ట్ చేసుకుందాం అనుకుంటున్నట్టయితే మనం అరే తీసుకుని ఆ కార్స్లో డిఫరెంట్ కంపెనీకి సంబంధించిన కార్స్ని అరేలో మనం ఏం చేసుకోవచ్చు, కార్స్ అనే అరేలో మనం స్టోర్ చేసుకోవచ్చు. అవి 3 కార్స్ అయినా 300 కార్స్ అయినా దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే నథింగ్ బట్ అరేని క్రియేట్ చేసుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్. బికాస్ మల్టిపుల్ డేటా ఐటమ్స్ని మనం అరే కాకుండా ఇండివిజువల్ వేరియబుల్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆ ఇండివిజువల్ వేరియబుల్స్ ద్వారా ఆ కోడ్ అనేది మనము డెవలప్ చేసుకోవడం అనేది కాంప్లెక్స్గా ఉంటుంది, అంబిగ్యూటీగా ఉంటుంది, అస్పష్టంగా ఉంటుంది. అంటే మీన్స్ ఆ వేరియబుల్స్ అన్నిటిని మనము ప్రోగ్రాంలో వాటిలోకి వాల్యూస్ స్టోర్ చేసుకోవడం కానివ్వండి, లేదా వాల్యూస్ని మనము డిస్ప్లే చేసుకోవడం కానివ్వండి, మనకి కాంప్లెక్స్గా ఉంటుంది. దానికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే అరే అనే కాన్సెప్ట్ని కనుక మనం యూజ్ చేసినట్టయితే చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మనం ఏం చేసుకోవచ్చు, మల్టిపుల్ డేటా ఐటమ్స్ని అరేస్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఆ డేటా ఐటమ్స్లో ఉన్న వాల్యూస్ని కానివ్వండి, ఆ డేటా ఐటమ్స్లో ఉన్న అరేకి సంబంధించిన ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని అవుట్పుట్ చేసుకోవడం కానివ్వండి, మనకి ఏంటవుతుంది, చాలా ఈజీ అవుతుంది. ఓకే, కాబట్టి పిహెచ్పిలో అరేని క్రియేట్ చేసుకోవడానికి మనము అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అరేని క్రియేట్ చేసుకోవడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము, అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఎందుకంటే పిహెచ్పిలో మనకి ఎటువంటి డేటా టైప్స్ ఉండవు, ఓన్లీ డాలర్ అనే సైన్ యూజ్ చేసి వేరియబుల్స్ నేమ్ చేసుకుంటాము, డిక్లేర్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ నేను కార్స్ అనే అరేని తీసుకుందాం అనుకుంటున్నట్టయితే కనుక ఆ కార్స్ అనే అరేలో డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన కార్స్ని నేను కెప్ట్ చేసుకుందాం అనుకుంటున్నట్టయితే కనుక డాలర్ కార్స్ అని చెప్పి ఈక్వల్ టు సైన్ ఇచ్చి అరే అని చెప్పి అరే ఫంక్షన్ తీసుకుంటాను. అరే ఆఫ్ పెరెంథసిస్లో ఏం చేస్తానంటే ఏ కార్ కంపెనీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానో ఆ కార్ కంపెనీస్ అక్కడ ఏం చేస్తాను, స్పెసిఫై చేస్తాను. లైక్ దట్ పిహెచ్పిలో అరేస్ ఏం చేసుకుంటాను, క్రియేట్ చేసుకుంటాను. అయితే వెరాస్ పిహెచ్పిలో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన అరేస్ ఉన్నాయి. అరేస్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 types ఇన్ పిహెచ్పి. ఆ 3 types ఏంటి అన్నట్టయితే కనుక నెంబర్ 1 ఇండెక్స్డ్ అరేస్, నెంబర్ 2 అసోసియేటివ్ అరేస్, నెంబర్ 3 మల్టీ డైమెన్షనల్ అరేస్. నెంబర్ 1 ఇండెక్స్డ్ అరేస్ అంటే నథింగ్ బట్ ఒక న్యూమరిక్ ఇండెక్స్ ద్వారా అరేస్ ఏం కాబడతాయి, రిప్రజెంట్ కాబడతాయి. అసోసియేటివ్ అరేస్ అంటే కనుక అవి నేమ్డ్ కీస్ ద్వారా అరేస్ ఏం చేయబడతాయి, రిప్రజెంట్ చేయబడతాయి. అలాగే మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే కనుక
దాంట్లో మనము మ్యాట్రిక్స్ ని రిప్రజెంట్ చేస్తుందాం అనుకుంటున్నట్టయితే కనుక దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ రోస్ ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని తీసుకుందాం అనుకుంటున్నట్టయితే ఆ అరేలో మరొక అరేని తీసుకుంటూ మనము ఈ మల్టీ డైమెన్షనల్ అరేస్ మనం ఏం చేసుకుంటాము పిహెచ్పిలో ఏం చేసుకుంటాము యూజ్ చేసుకుంటాము. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్. ఈచ్ అండ్ ఎవ్రీ అరే గురించి మనము ఎలాబరేట్ గా ప్రోగ్రామ్స్ తో సైతంగా మనం చూద్దాం. దెన్ కన్సిడర్ ఫస్ట్ అరే. ఫస్ట్ టైప్ ఆఫ్ అరే ఏంటి? ఫస్ట్ టైప్ ఆఫ్ అరే ఇండెక్స్డ్ అరేస్. పిహెచ్పికి సంబంధించిన ఇండెక్స్డ్ అరేస్. దెన్ ఇండెక్స్డ్ అరేస్ ని ఆ ఇండెక్స్డ్ అరేస్ లో వాల్యూస్ ని అసైన్ చేసుకోవడానికి వి హావ్ టూ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ అరే ఆఫ్ అనే ఫంక్షన్ లో నేను స్ట్రింగ్ టైప్ అరేని తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి డబుల్ కొటేషన్స్ లో ఏం చేస్తున్నాను, కార్ నేమ్స్ తీసుకుంటున్నాను. వోల్వో అని, BMW అని, టొయోటా అని కార్ నేమ్స్ తీసుకుంటున్నాను. డబుల్ కొటేషన్స్ తో వాటిని కెప్ చేసి కామాస్ తో సెపరేట్ చేస్తున్నాను. మల్టిపుల్ డేటా ఐటమ్స్ 3 డేటా ఐటమ్స్ $కార్స్ అనే అరేలో మనం ఏం చేసుకోవడం జరిగింది, స్టోర్ చేసుకోవడం జరిగింది. ఇదే అసైన్మెంట్ మనం ఇంకోలా కూడా చేసుకోవచ్చు, ఈక్వల్ టు సైన్ యూజ్ చేసుకుంటూ. అలానే అరేకి ఇవి ఇండెక్స్డ్ అరేస్ కాబట్టి జస్ట్ లైక్ సి లో ఎలాగైతే అరేస్ అనేవి 0 అనే ఇండెక్స్ తో స్టార్ట్ అవుతాయో పిహెచ్పిలో కూడా ఇండెక్స్ అనేవి 0తో స్టార్ట్ కాబడతాయి. కాబట్టి $కార్స్ ఆఫ్ 0 అని చెప్పి వాల్వో స్టోర్ చేసుకున్నాను. $కార్స్ ఆఫ్ 1 అని చెప్పి BMW స్టోర్ చేసుకున్నాను. $కార్స్ ఆఫ్ 2 అని చెప్పి టయోటా స్టోర్ చేసుకున్నాను. ఓకే, లైక్ దట్. ఇలా కూడా ఈ 2 మెథడ్స్ ద్వారా కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఇండెక్స్డ్ అరేస్ ని మనం ఏం చేసుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు. ఆ 2 మెథడ్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇవి. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ని మనము ఎడిట్ ప్లస్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ లో చూద్దాము. దెన్ ఎడిట్ ప్లస్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఆ ఫైల్స్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ట్రెడిషనల్ అప్రోచ్, ఇండెక్స్డ్ అరేస్ కి సంబంధించిన ట్రెడిషనల్ అప్రోచ్. అరేకి సంబంధించిన పిహెచ్పికి సంబంధించిన స్టార్టింగ్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆఫ్టర్ దట్ $కార్స్ అని చెప్పి తీసుకున్నాను. ఒక HTML కోడ్ లో నేను పిహెచ్పి కోడ్ ని కన్సిడర్ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ $కార్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మన అరేస్ ని తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అరే అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అరే ఇచ్చాను. పెరెంథసిస్ లో ఎన్ని డేటా ఐటమ్స్ ని తీసుకుందాం అనుకుంటున్నానో ఆ డేటా ఐటమ్స్ ని ఇక్కడ ఏం చేయడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. వోల్వో అని, BMW అని, టయోటా అని. దెన్ ఆఫ్టర్ దట్ ఈకో అని చెప్పి ఐ లైక్ ఏం చేస్తున్నాను, $కార్స్ ఆఫ్ 0 అంటున్నాను. $కార్స్ ఆఫ్ అంటే ఇండెక్స్ ద్వారా, అరేకి సంబంధించిన ఇండెక్స్ ద్వారా ఆ అరేలో ఉన్న డేటా ఐటమ్స్ ని ఏం చేస్తున్నాను, యాక్సెస్ చేసుకుంటున్నాను, అవుట్పుట్ చేసుకుంటున్నాను. దెన్ ఈ ప్రోగ్రామ్ ని కనుక మనము రన్ చేసినట్టయితే, ఈ ప్రోగ్రామ్ కి నేమ్ మనము ఇండెక్స్ అరే కాబట్టి INDX అని చెప్పి తీసుకోవడం జరిగింది ప్రోగ్రామ్ నేమ్. INDX నేను అపాచీ సర్వర్ ని స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాను. అక్కడ ఏ మెసేజ్ అయితే ఈకో ద్వారా ఇస్తున్నానో ఐ లైక్ అని చెప్పి వోల్వో, BMW అండ్ టయోటా అని చెప్పి మనకి ఏం కాబడింది, అవుట్పుట్ ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. లైక్ దట్ మనం ఇండెక్స్ అరేస్ ని ఏం చేస్తామండి, ప్రోగ్రామ్ ద్వారా ఇండెక్స్ అరేస్ ని ఈ విధంగా మనం ఏం చేసుకుంటాము, యూజ్ చేసుకుంటాము. దెన్ ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ ని మరోలా కూడా మనం ఈ ప్రోగ్రామ్ ని రాయొచ్చు. మరోలా అంటే దట్ మీన్స్ అరే అనే కీవర్డ్ యూజ్ చేయకుండా మనము ఇండెక్సెస్ యూజ్ చేసి వాల్యూస్ ని అసైన్ చేస్తూ కూడా మనం ఏం చేయొచ్చు, సేమ్ అవుట్పుట్ మనం ఏం చేసుకోవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు. దెన్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ని కూడా నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. దెన్ ఈ ప్రోగ్రామ్ ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రోగ్రామ్ లో అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయకుండా ఏం చేయడం జరిగింది, $కార్స్ ఆఫ్ 0 అని చెప్పి ఆడిని స్టోర్ చేయడం జరిగింది. $కార్స్ ఆఫ్ 1 అని చెప్పి BMW ని స్టోర్ చేయడం జరిగింది. అంటే తక్కువ డేటా ఐటమ్స్ అయితే కనుక మనకి ఇలా తీసుకోవడం అనేది ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా ఉంటుంది. బట్ డేటా ఐటమ్స్ అనేది ఇంక్రీజ్ అయినట్టయితే కనుక ఈ అప్రోచ్ అనేది మనకి కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మనము ఫస్ట్ ట్రెడిషనల్ అప్రోచ్ అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవడమే మనకి అడ్వాంటేజెస్ గా ఉంటుంది. ఓకే, దెన్ ఈ ప్రోగ్రామ్ ని కనుక మనము రన్ చేద్దాం అనుకుంటున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ కి నేమ్ INDX1 అని చెప్పి నేమ్ ఇచ్చాను నేను. దెన్ INDX1 అని ఇందాక ఇచ్చిన ఫైల్లోని జస్ట్ 1 యాడ్ చేస్తున్నాను. 1 యాడ్ చేసి నేను ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అక్కడ నేను కార్ నేమ్స్ ని చేంజ్ చేయడం జరిగింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆడి అని, BMW అని, చెర్వలెట్ అని చెప్పి కార్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐ లైక్ ఆడి, BMW అండ్ చెర్వలెట్ అని చెప్పి మీకు అవుట్పుట్ ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. లైక్ దట్ మనము ఇండెక్స్డ్ అరేస్ ని ఏం చేస్తాము, యూజ్ చేసుకుంటాము.
దెన్ ఇండెక్స్డ్ అరేస్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అసోసియేటివ్ అరేస్. మీకు చెప్పాను అసోసియేటివ్ అరేస్ అనేవి ఇండెక్స్డ్ అరేస్ అనేది ఇండెక్స్ ని కంటైన్ చేస్తున్నట్టయితే అసోసియేటివ్ అరేస్ కీ వాల్యూస్ తో పాటు అంటే నేమ్డ్ కీస్ ని కంటైన్ చేస్తాయి. అసోసియేటివ్ అరేస్ నేమ్డ్ కీస్ ని కంటైన్ చేస్తాయి. ఆ నేమ్డ్ కీస్ లోకి మనకి వాల్యూస్ ఏం చేయబడతాయి, అసైన్ చేయబడతాయి. కాబట్టి ఇక్కడ నేను $age అని ఒక అరేని తీసుకున్నాను. ఆ $age అనే అరేని లోకి నేను నేమ్డ్ కీస్ ని యూజ్ చేస్తున్నాను. అంటే దానికి సంబంధించిన పెరెంథసిస్ లో ఇండెక్స్ వాల్యూస్ కాకుండా నేమ్డ్ కీస్ యూజ్ చేస్తున్నాను. దట్ మీన్స్ పీటర్ అని చెప్పి 35 అనే వాల్యూని దాంట్లో స్టోర్ చేశాను. బెన్ అని చెప్పి 37 స్టోర్ చేశాను. 43 ని జోలో స్టోర్ చేశాను. దట్ మీన్స్ ఆ పర్సన్స్ కి సంబంధించిన ఏజెస్ ని వాటిల్లో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ లో నేమ్డ్ కీస్ లో ఏం చేసుకోవడం జరిగింది, నేను అసైన్ చేసుకోవడం జరిగింది. అలా అసైన్ చేసుకోవడానికి నేను యారో ఆపరేటర్ అక్కడ ఏం చేస్తానండి, యూజ్ చేస్తాను. దెన్ ఆ విధంగా అసైన్మెంట్ అనేది మనం ఏం చేయొచ్చు కావాలంటే, దట్ మీన్స్ సెకండ్ మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేసుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు. 3 డేటా ఐటమ్సే కాబట్టి సెకండ్ మెథడ్ ద్వారా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఒకవేళ డేటా ఐటమ్స్ కనుక మనకి ఇంక్రీజ్ కాబడుతున్నట్టయితే 10 డేటా ఐటమ్స్ 20 డేటా ఐటమ్స్ అలా ఎక్కువ ఉన్నట్టయితే కనుక మీకు ఫస్ట్ అప్రోచే మీకు ఎలా ఉంటుంది, ఫస్ట్ అప్రోచ్ అనేది మీకు కంపాటబుల్ గా ఉంటుంది, ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇది. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని మనము ఎడిట్ ప్లస్ లో చూద్దాం. దీనికి సంబంధించిన అసోసియేటివ్ అరేస్ కి సంబంధించి ఆ ఫైల్ ఇక్కడ నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ ఫైల్ ని ఓపెన్ చేద్దాం. దెన్ అసోసియేటివ్ అరేకి సంబంధించిన ఫైల్ ASSARR అని చెప్పి నేమ్ ఇచ్చాను. అసోసియేటివ్ అరేకి సంబంధించిన ఫైల్ ఇది. దెన్ ఇక్కడ అసోసియేటివ్ అరేలో $age అని చెప్పి అరే నేమ్ తీసుకోవడం జరిగింది. అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. అరే ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేమ్డ్ కీస్ ఇస్తున్నాను. ఇది నేమ్డ్ కీ. ఆ నేమ్డ్ కీలో వాల్యూని ఏం చేస్తున్నాను, అసైన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ 35 పీటర్ లో అసైన్ చేయబడింది, 37 బెన్ లో అసైన్ చేయబడింది, 43 జోలో అసైన్ చేయబడింది. దెన్ ఆఫ్టర్ దట్ ఫర్ ఈచ్ అనే కంట్రోల్ స్ట్రక్చర్ ని అరేస్ తో పాటు మనం ఫర్ ఈచ్ అనే కంట్రోల్ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటామని చెప్పాను. నేను కంట్రోల్ స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు ఫర్ ఈచ్ అనేది ఓన్లీ అరేస్ తో పాటు మనం యూజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అరేస్ తో పాటు ఫర్ ఈచ్ అనే కంట్రోల్ స్ట్రక్చర్ ని నేను యూజ్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను తీసుకున్న అరేకి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఏమో $age. ఆ $age లో ఏం చేస్తున్నానంటే $age యాజ్ $x అంటున్నాను. అక్కడ $x అనేది మీకు నేమ్డ్ కీని రిప్రజెంట్ చేస్తుంది. $x వాల్యూ అనేది ఆ నేమ్డ్ కీలో మనం అసైన్ చేస్తున్న వాల్యూ అనేది ఏం చేస్తుందండి, రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కీ ఏంటి, ఆ కీకి సంబంధించిన వాల్యూ ఏంటి అని చెప్పి ఈకో స్టేట్మెంట్ ద్వారా ఏం చేస్తున్నాను, నేను అవుట్పుట్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఈచ్ అనే కంట్రోల్ స్ట్రక్చర్ మీకు ఎలా వర్క్ చేస్తుందంటే ఆ అరేలో ఉన్న ఆ నేమ్డ్ కీస్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ అనదర్, ప్రతి నేమ్డ్ కీ అనేది కూడా అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద అరే మనకు ఆ వాల్యూస్ ఏం కబడతాయి, వన్ ఆఫ్టర్ అనదర్ మనకి ఏం కబడతాయి, స్క్రీన్ పైన బ్రౌజర్ స్క్రీన్ పైన డిస్ప్లే కబడతాయి. ఓకే, కాబట్టి ఇక్కడ $age అనేది అరే నేమ్, $age కి సంబంధించి $x అనేది నేమ్డ్ కీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ పీటర్ ని బెన్ ని అలాగే జోన్ రిప్రజెంట్ చేసేది $x. అలానే 35 ని 37 ని 43 ని రిప్రజెంట్ చేసేదేమో $x వాల్యూ. కాబట్టి ఇక్కడ నేను కీ అని చెప్పి $x ని అవుట్పుట్ చేస్తున్నాను, వాల్యూ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఏజ్ ని ఏం చేస్తున్నానండి, అవుట్పుట్ చేస్తున్నాను. దెన్ ఈ ప్రోగ్రామ్ ని కూడా మనము బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేద్దాము. దెన్ ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి అసోసియేటివ్ అరే కాబట్టి మీనింగ్ఫుల్ గా ARR అని చెప్పి నేమ్ ఇచ్చాను నేను. దెన్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే నేను చెప్పినట్టుగా కీ అనేది మీకు కీ ఈజ్ ఈక్వల్ టు పీటర్, ఆ కీకి సంబంధించిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 35 అని చెప్పి మీకు ఏం కబడింది, అక్కడ డిస్ప్లే కబడింది. కావాలంటే దీన్ని మనము ఓకే ఇక్కడ పర్సన్ అని చెప్పి ఇవ్వచ్చు కాబట్టి కీ ప్లేస్ లో, కాబట్టి ఇక్కడ అది కీని వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీనింగ్ఫుల్ గా కీ వాల్యూ అని చెప్పించాను. కావాలంటే మనము ఆ మెసేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. పర్సన్ నేమ్ అందాము ఇక్కడ. దెన్ ఆ పర్సన్ నేమ్ కి సంబంధించిన ఏజ్ అని ఇద్దాము, ఏజ్ అందాము.
స్ట్రింగ్ ఎక్కడో టెర్మినేషన్ మిస్ అయినట్టున్నది. ఆ స్ట్రింగ్ టెర్మినేషన్ చూద్దాం ఒకసారి. ఎస్, ఇక్కడ మధ్యలో డాట్ ఇవ్వాలి, దెన్ ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఎస్, అంటే డాట్ అనే ఆపరేటర్ ఏంటంటే ఆ స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేస్తుంది. దెన్ అవుట్పుట్ చేద్దాము లైక్ దిస్. ఎస్, పర్సన్ నేమ్ పీటర్ అండ్ హిజ్ ఏజ్ ఈస్ 35. లైక్ దట్ మీకు అక్కడ సెంటెన్స్గా రావాలి అనుకున్నప్పుడు ఈక్వల్ టు సైన్ తీసేస్తారు. ఈక్వల్ టు సైన్ తీసేసినట్టయితే మీకు అది సెంటెన్స్గా ఏం కాబడుతుంది, డిస్ప్లే కాబడుతుంది. ఓకే, పర్సన్ నేమ్ ఈస్ పీటర్. ఎస్, పర్సన్ నేమ్ పీటర్ అండ్ హిజ్ ఏజ్ ఈస్ 35. ఓకే, ఇక్కడ పీరియడ్ కూడా రిప్రజెంట్ కాబడుతున్నట్టుంది. దెన్ మనము ఇక్కడ పీరియడ్ని కూడా తీసేద్దాము. ఎస్, దెన్ పర్సన్ నేమ్ పీటర్ అండ్ హిజ్ ఏజ్ ఈస్ 35. అక్కడ ఒక్కొక్క సెంటెన్స్ తర్వాత గ్యాప్ రావాలి కాబట్టి ఇక్కడ అండ్ దగ్గర గ్యాప్ ఇచ్చాను. దెన్ లైక్ దట్ మన డిస్ప్లే కాబడుతుంది. దిస్ ఈస్ అబౌట్ దేని గురించి, అసోసియేటివ్ అరే గురించి. దెన్ అసోసియేటివ్ అరేస్లో అరేస్ తర్వాత మల్టీ డైమెన్షనల్ అరేస్. మీకు చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లోనే, అరేస్లో 3 కేటగిరీస్ ఉన్నాయని చెప్పి. ఇండెక్స్డ్ అరేస్, అసోసియేటివ్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరేస్. దెన్ మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే ఒక అరేలో మరొక అరేని అది కంటైన్ చేస్తుంది. అంటే మీన్స్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ రోస్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. మనం దేన్ని యూజ్ చేసి, మల్టీ డైమెన్షనల్ అరేని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ కార్స్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఒక టేబులర్ ఫామ్లో ఇక్కడ మీకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్వో అనే కార్ని తీసుకుంటే వాల్వో కార్లో 22 స్టాక్ ఉన్నాయంట, అందులో 18 కార్స్ సోల్డ్ కాబడ్డాయి. అలాగే BMW తీసుకుంటే 15 కార్స్ ఉన్నాయి, అందులో 13 కార్స్ సోల్డ్ కాబడ్డాయి. లైక్ దట్ ఈ టేబులర్ డేటాని మనం ఒక ఒక PHPకి సంబంధించిన మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక మనము అరేని ఈ విధంగా డిక్లేర్ చేసుకోవాలి. $cars array of అని చెప్పి, మళ్ళీ అగైన్ array of అని చెప్పి, వోల్వో డబుల్ కొటేషన్స్లో ఇస్తున్నాను స్ట్రింగ్ కాబట్టి న్యూమరికల్ వాల్యూస్ని డబుల్ కొటేషన్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. 22,18 అంటున్నాను. దెన్ ఇలా మనము అరేని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఆ అరేని మనం ఏం చేస్తామండి, వాటికి సంబంధించిన ఇండెక్స్ వాల్యూస్తో ఆ డేటాని మనం ఏం చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసుకోకుండా. దట్ మీన్స్ ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ రో అన్నమాట, 0th రో 0th కాలం అవుతుంది, ఇదేమో 0th రో ఫస్ట్ కాలం అవుతుంది, ఇదేమో 0th రో ఫస్ట్ సెకండ్ కాలం అవుతుంది. లైక్ దట్ అలా అంటే మీన్స్ ఇది 00ని రిప్రజెంట్ చేస్తుంది, 01ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది 02ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇది ఫస్ట్ రోని రిప్రజెంట్ చేస్తుంది, 10ని, అలాగే 11ని 12ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా మనము ఆ డేటాని ఏం చేసుకోవచ్చు, అరేని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డేటాని మనము అవుట్పుట్ చేసుకోవచ్చు ఇండెక్స్ వాల్యూస్ ద్వారా. లేదా మనము 2 ఫర్ లూప్స్ని యూజ్ చేసి కూడా ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేయొచ్చండి, డెవలప్ చేసుకోవచ్చు. ఒక ఫర్ లూప్ ఏమో రోని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టయితే మరొక ఫర్ లూప్ని కాలమ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. లైక్ దట్ ఈ ప్రోగ్రామ్స్ని కూడా నేను ఎడిట్ ప్లస్లో ఆల్రెడీ సేవ్ చేయడం జరిగింది. దెన్ మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పి MD అని చెప్పి నేను ఇచ్చాను. దెన్ మల్టీ డైమెన్షనల్ అరేని ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఓపెన్ చేశాను. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అరేని ఏం చేసుకున్నాను, నేను క్రియేట్ చేసుకున్నాను. కార్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మల్టీ డైమెన్షనల్ అరేలో ఏం చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అంటే స్టాక్ ఎంత ఉన్నది, ఎన్ని కార్స్ సోల్డ్ కాబడ్డాయి అని నేను అవుట్పుట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక లైక్ దట్ వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేయకుండా, అందులో తక్కువ డేటా ఐటమ్స్ ఒక 4 డేటా ఐటమ్సే ఉన్నాయి కాబట్టి ఆ 4 డేటా ఐటమ్స్ని ఈకో స్టేట్మెంట్ యూజ్ చేయడం ద్వారా, అలాగే ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేయడం ద్వారా మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి 00 అని ఒక స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తూ స్టాక్లో ఎన్ని ఉన్నాయి కార్స్, ఎన్ని సోల్డ్ కాబడ్డాయి నేను ఏం చేస్తున్నాను, డిస్ప్లే చేస్తున్నాను. దెన్ మనము మల్టీ డైమెన్షనల్ అరేని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాము. MD అందాము, MD అంటున్నాను. అక్కడ MD అని చెప్పి నేను ఇచ్చాను కాబట్టి దెన్ అక్కడ మీకు అవుట్పుట్ ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. వోల్వో ఇన్ స్టాక్ 22 ఉన్నాయి, సోల్డ్ 18. అలాగే సిమిలర్లీ మిగతా కార్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏం కాబడింది, డిస్ప్లే అయింది. దెన్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ని మనం ఏం చేయొచ్చు అంటే
ఫర్ లూప్ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ లూప్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ని ఎలా పెర్ఫామ్ చేస్తామంటే లైక్ దిస్. ఇక్కడ అగైన్ మళ్ళీ మల్టీ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత రో అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. రోస్ ని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. <4 అంటున్నాను. దట్ మీన్స్ ఇక్కడ 3 రోస్ ఉన్నాయి నాకు. అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను, బోల్డ్ ట్యాగ్ తీసుకున్నాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ తీసుకున్నాను. కాబట్టి డేటాని ఏం చేస్తున్నాను నేను రో 1 అని రో 2 అని చెప్పి నేను ఏం చేస్తున్నాను డేటాని ఏం చేస్తున్నాను డిస్ప్లే చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఉన్నాయి, అక్కడ మల్టిపుల్ డేటా ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ట్యాగ్స్ తీసుకుంటూ ఈ ప్రోగ్రామ్ నేను పెర్ఫామ్ చేయడం జరిగింది. దెన్ ఈ ప్రోగ్రామ్ ని కూడా మల్టీ డైమెన్షనల్ అరే MDA అని చెప్పి నేను ఇచ్చాను. దాన్ని MDA అంటున్నాను. MDA అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే కనుక ఇక్కడ రో నెంబర్ అన్నాను కదా, రో నెంబర్ అనేది రో 0కి సంబంధించిన వాల్యూ ఏం చేస్తుంది, అది రో 0లో వోల్వో ఉంది కాబట్టి వోల్వోకి సంబంధించి 2218 అంటే లిస్ట్ కింద ఓకే డేటా ఐటమ్స్ అనేవి ఒక లిస్ట్ గా మనకి ఏం కాబట్టి డిస్ప్లే కాబట్టి BMW 15 స్టాక్ లో ఉన్నాయి, 13 సోల్డ్ కాబట్టి. అలాగే శాబ్ 5 కార్స్ ఉన్నాయి, 2 కార్స్ సోల్డ్ కాబట్టి. అలాగే ల్యాండ్ రోవర్ 17 కార్స్ ఉన్నాయి, 15 కార్స్ సోల్డ్ కాబడినట్టుగా మనకి రో నెంబర్స్ రిప్రజెంట్ చేస్తూ ఆ రో నెంబర్స్ లో ఉన్న కాలం వాల్యూస్ మనకి ఏం కాబడుతున్నాయి, లిస్ట్ ఆఫ్ డేటా ఐటమ్స్ గా మనకి ఏం కాబడుతున్నాయి, డిస్ప్లే కాబడుతున్నాయి. లైక్ దట్ మనకి మల్టీ డైమెన్షనల్ అరేస్ ఏం చేసుకుంటాము, రిప్రజెంట్ చేసుకుంటాము. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అరే అని ఒక 10 మార్క్స్ కి కనుక అడిగినట్టయితే కనుక అరేస్ కి సంబంధించిన కేటగిరీస్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. మీకు క్లియర్ గా ఉండడానికి నేను నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ లో మీరు ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జాంపుల్ గా రాస్తే ఎగ్జామినేషన్ లో సరిపోతుంది. బట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఈ కంటెంట్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అరేస్ అంటే కనుక మీరు ఈ టాపిక్ రాయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూనిట్ 2 కి సంబంధించిన అరేస్ అనే కాన్సెప్ట్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.